విశాఖ మేయర్ పీఠంపై కూటమి పాగా వేసినట్టేనా? కుర్చీని కాపాడుకునేందుకు వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ అనుకూలిస్తాయా లేక బెడిసి కొడతాయా? వైసీపీ ఊటీ ట్రిప్నకు 5 కార్పొరేటర్లు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి? ఆ పంచతంత్రం వెనుక ఉన్న రాజకీయ మంత్రం ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కూటమి వైసీపీ మధ్య అవిశ్వాస యుద్ధం నడుస్తూ ఉండగానే మరోవైపు మేయర్ పీఠం కోసం అప్పుడే మిత్రపక్షాల కార్పొరేటర్లలో పోటీ నడుస్తోందట. డిప్యూటీ మేయర్ పదవి తమకంటూ పంపకాల లెక్కలు మొదలు పెట్టేశారట. మొత్తానికి అవిశ్వాస రాజకీయం వైజాగ్ ను మరింత హీటెక్కిస్తోంది. ఏపీలోని ఒక్కో పురపాలికను తనలో కలుపుకుంటూ చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటున్న కూటమి సర్కార్ కన్ను ఇప్పుడు మహావిశాఖ నగరపాలక సంస్థపై పడింది. ఏపీలో అతిపెద్ద సిటీగా ఉన్న వైజాగ్ మహానగరపాలక సంస్థపై కూటమి జెండాను పాతాలని చూస్తోంది. మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకుని జీవీఎంసీని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అయితే కూటమి ఎత్తులను గమనించిన వైసీపీ మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు పై ఎత్తులు వేస్తోంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. అందుకోసం క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. దీంతో కూటమి పాచికలు పారుతాయా లేక వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై గత కొన్ని రోజులుగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. వైసీపీ కార్పొరేటర్ల బలం మైనారిటీలో పడటంతో కూటమి గేమ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే జీవీఎంసీ వైసీపీ మేయర్ గోలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇటీవల ఇన్ఛార్జి కమిషనర్, కలెక్టర్ను కలిసి ఓ లేఖను సమర్పించారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం నగరంలో పార్టీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించింది. కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు సైతం తమ కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎటూ చేజారిపోకుండా చూస్తున్నారు. దీంతో వైజాగ్లో అవిశ్వాస రాజకీయం హాట్గా మారుతోంది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 59, టీడీపీ 30, జనసేన 4, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో విజయం సాధించారు. 59 మంది కార్పొరేటర్ల మద్దతుతో నాడు సాగర సిటీ మేయర్ పీఠం ఫ్యాన్ పార్టీ వశమైంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం చెందటం, కూటమి అధికారంలోకి రావడంతో అక్కడి రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. వైజాగ్ నగరంలోనూ కూటమి ఎమ్మెల్యేలే విజయం సాధించడంతో ఇంకాస్త బలం చేకూరినట్టయింది. జీవీఎంసీ మేయర్ కుర్చీపై కన్నేసిన కూటమి అందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వచ్చింది. ఫలితంగా వైసీపీ కార్పొరేటర్లు పలువురు కూటమి కండువాలు కప్పుకోవడంతో వైసీపీ కుర్చీకి బీటులు వారటం మొదలైంది. పోయినవారు పోగా ప్రస్తుతం వైసీపీలో 34 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లతో పాటు కూటమి బలం పెరగడంతో వైసీపీకి చెందిన మేయర్పై ఇప్పటికే అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ ఉన్న కార్పొరేటర్లు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు విశాఖకు చెందిన మాజీ మంత్రులు రంగంలోకి దిగారు. వైసీపీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. క్యాంపుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినా కేవలం 27 మంది మాత్రమే వెళ్లారని సమాచారం. మరో 7 వివిధ కారణాలతో పర్యటనకు వెళ్లలేదు. వారిలో 2 మాత్రం వ్యక్తిగత పనులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లగా 5 నగరంలోనే ఉన్నారు. ఇక్కడున్నవారు వైసీపీతోనే ఉంటారా లేక పార్టీ మారుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటా ఇటా అనే ఊగిసలాటలో ఉన్న ఆ 5 కార్పొరేటర్లను తమలో చేర్చుకోవాలని ఇప్పటికే కూటమి ప్రయత్నాలు వేగవంతం చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ తరపున గెలిచిన కార్పొరేటర్లతో పాటు కూటమికి మద్దతుగా ఉన్న వారితో నగర ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పిలిచి మాట్లాడుతూ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. తాజాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కొంతమంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవుల పందేరం మొదలైంది. మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన వెంటనే ఉప మేయర్ పదవులు ఎవరికి ఇస్తారన్న ప్రశ్న మొదలైంది. వలస వచ్చిన వైసీపీ నాయకులు ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకుని కూటమి ముందు డిమాండ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. మేయర్ అభ్యర్థిపైనే అధికారిక ప్రకటన రాకముందే ఉప మేయర్ల పదవుల కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ముందు అవిశ్వాసం ప్రక్రియ పూర్తి చేసి ఈ రాజకీయ అనిశ్చితికి తెరదింపే ప్రయత్నంలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. చూడాలి మరి వైజాగ్ జీవీఎంసీలో హాట్ సీట్లు ఎవరి సొంతమవుతాయో. గ్రేటర్ విశాఖపట్నం మేయర్ మార్పు నల్లేరు మీద నడకగా భావించిన కూటమి పార్టీలకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకంపై పీఠ ముడిపడింది. 2 పదవులకు ఒకేసారి నోటీసులు ఇవ్వకుండా టీడీపీ అంతర్గత ఎత్తుగడలు వేస్తోందని జనసేన పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
దీంతో అవిశ్వాసం నెగ్గించుకునేందుకు ఇతర పార్టీల పెద్దలు నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరోవైపు ప్రస్తుత మేయర్ యాదవ సామాజిక వర్గం కనుక కూటమి పార్టీలు కూడా అదే వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ నెల 29వ తేదీన గ్రేటర్ విశాఖ బడ్జెట్ సమావేశం ఉంది. ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమారి, ఇద్దరు డిప్యూటీ మేయర్లు క్యాంపులో ఉన్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు మేయర్ హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.